కోసం చాలా వర్క్షాప్స్ కూడా చేశారని విన్నాను. అవునండి. ఒక 2-3 మంత్స్ వర్క్‌షాప్ చేసామండి. ఓకే. అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒకటి సుహాస్ అండ్ ఫ్రెండ్స్ ట్రూప్ అందరికి అంటే బ్యాండ్ ట్రూప్ అందరికి బ్యాండ్ నేర్పించాం. ఓకే. అదే ఒక 2-3 వీక్స్ పట్టింది. అంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి కొంచెం ఇది రావడానికి. ఎందుకంటే రియలిస్టిక్‌గా ఉండాలి. ఏదో మనం యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు అని అదొకటి నేర్పించాము. దాని తర్వాత అన్ని క్యారెక్టర్స్‌తో వర్క్‌షాప్స్ ఇండివిడ్యువల్‌గా చేసాం. స్క్రిప్ట్ రీడింగ్ చేసి ఇండివిడ్యువల్‌గా చేసాం. మళ్ళీ గ్రూప్‌గా టుగెదర్‌గా కలిసి చేసాం. అంటే మోర్ ఆర్ లెస్ అందరూ కొత్త ఆర్టిస్టులు లేదా ఒక్కొక్క చిన్న చిన్న సినిమాల్లో అక్కడక్కడ చేసిన వాళ్ళు కావడం వల్ల అందరితో ఒకసారి డైరెక్టర్ కూడా కొత్త కాబట్టి తను కూడా కాన్ఫిడెన్స్ కోసం ఒకసారి అందరితో చాలా స్ట్రాంగ్‌గానే ప్రీ ప్రొడక్షన్ చేసామండి వర్క్‌షాప్స్. షూట్స్ ఏమైనా చేశారండి? ట్రయల్ షూట్ అంటే అదే ఇంకా వర్క్‌షాప్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిందే. లొకేషన్‌కెళ్ళి ట్రయల్ షూట్ అయితే ఏం చేయలేదు. సో, ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే కథంతా చెప్పేశారు. ఆల్మోస్ట్ కథంతా చెప్పేశారు. సో, ఇంకా ఏంటండి ఆ కథ? అంటే 2 థింగ్స్ అండి. ఒకటి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి మనం ఏదో లోపలేదో ఉంది అని మాయ చేసి ఒక చిన్న గ్లింప్స్ లాగో, ఒక టీజర్ లాగో ఇస్తే జనాలకి ఇంట్రెస్ట్ రాదండి. జనాలకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఏంటి, మన కంటెంట్ ఏంటి అని కోర్ ఎలిమెంట్ చెప్పాలి. అంటే మనం ఎలాంటి సినిమా తీసాం, ఎలా ఉంది అనేది చెప్పాలి. సో, దాని గురించి మేము ట్రైలర్‌లో కంటెంట్ ఉండాలి అని పెట్టుకున్నామండి. సెకండ్ పాయింట్ ఏంటంటే డెఫినెట్‌లీ ట్రైలర్‌లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి సినిమాలో. అంటే జనాలు సినిమా చూస్తున్నప్పుడు ఎక్సైట్ అవ్వడానికి, హై ఫీల్ అవ్వడానికి కొన్ని ఎలిమెంట్స్ ఇంకా ఉన్నాయండి. ట్రైలర్ చూస్తే ఒక సీరియస్ సబ్జెక్ట్‌ని డీల్ చేసినట్టు అనిపించింది. సో, ఒక సీరియస్ సబ్జెక్ట్‌ని డీల్ చేసేటప్పుడు ఫన్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి. అవును. సో, ఈ సినిమాలో ఫన్ ఎంతుంటది? ఎమోషన్స్ ఎంత ఉంటాయి? సినిమాలో ఫన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుందండి. బట్ ఆ రెండిటికన్నా మించి ఎమోషన్స్ ఉంటాయండి. డ్రామా ఉంటుంది. అంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన సుహాసు, శరణ్య వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్‌లో జరిగిన వాళ్ళ సిట్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. సో, మోర్ దెన్ ఏదో కామెడీ సినిమానో, లవ్ స్టోరీ అనో కన్నా ఇది ఒక ఎమోషనల్ డ్రామా అనే చెప్పొచ్చండి. అంటే శరణ్య ఒక ట్రైలర్‌లో చూస్తే శరణ్య ఒక ఎమోషనల్ క్యారెక్టరు సినిమాకి ఒక మెయిన్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది. సో, శరణ్య ప్రదీప్ అంటే ఒక తెలంగాణ యాస, ఒక బ్రాండ్ పడి ఉంది ఆమెకి. సో, ఈ కథంతా గోదావరి జిల్లాలో బ్యాక్ డ్రాప్ నడుస్తుంది. సో, దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదు, శరణ్య గారు యాక్చువల్లీ సీనియర్ ఆర్టిస్టే. అంటే చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్. స్టిల్ ఆవిడ వర్క్‌షాప్స్‌కొచ్చి డైలాగ్ మాడ్యులేషన్స్, యాక్సెంట్ అవన్నీ నేర్చుకొని అంటే తన అందరితో పాటు అంటే కొత్త టీమ్‌తో పాటు అందరితో కలిసి అంటే ఇక్కడ వర్క్‌షాప్స్‌లో పార్టిసిపేట్ చేశారు. డెఫినెట్‌లీ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. తను స్కూల్ టీచర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో, బాగా చేశారు. మేము అనుకున్న దానికన్నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ.